రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే ఓవైపు స్పీకర్ను మరోవైపు ఇవాళ గవర్నర్ని కలిసిరు. తాజాగా కేవలం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు, ఇంకా అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు. మరోవైపు 2,00,000 రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు డెడ్ లైన్ పెట్టుకున్నది. ₹1,00,000 రుణమాఫీ మొదటి దఫా కింద అమలు చేసినటువంటి పరిస్థితి. కొంత ఆ ₹1,00,000 కొంతమంది గందరగోళానికి గురవుతున్నట్టు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఈ రెండు అంశాల మీద ప్రధానంగా మాట్లాడదాం. దయాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాషింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది తెలంగాణలో అనేటువంటి వాదన వినిపిస్తున్నది. గతంలో ఢిల్లీలో బీజేపీ పనిచేసింది, ఇప్పుడు గల్లీలో కాంగ్రెస్ పనిచేస్తుంది అనేది ప్రధాన చర్చ. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడే అది సక్రమం అవుతుంది, మనం చేస్తున్నప్పుడు తప్పెట్లయితుంది. అది వాళ్ళు చేసిన రోజు కనబడాలి కదా వాళ్ళకి కూడా. మరి ఎందుకు కనబడలే? ఓకే, వాళ్ళు చేసిరని మీరు చేస్తారా, లేకపోతే ఇంకా వేరే? అది అనే హక్కు మీకు ఉంటుంది, కానీ వాళ్ళకి ఎక్కడి మధ్య ఉండేటోళ్ళకు, ప్రజలకు, మీడియాకు మీకు ఉంటుంది. అది మీరు అడిగితే మేము సమాధానం చెప్పాలా, సమాధానం చెప్పకపోతే ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇట్లా అది సంతలో కనుక్కున్నట్టు ఇట్లా అన్నట్టు అది ఇది అని చెప్పి ఇంతకుముందు అన్నప్పుడు అరే వాళ్ళు వస్తుంటే మేము వద్దంటామా అని కేసీఆర్ అన్న డైలాగ్ బాగా గుర్తుంది కదా, మీరు ఆపుకోవాలని. ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే మీరు ఆపుకోవాలి కాదు, మీరు ఆగలేకపోతుండ్రు. సమస్య అది. ఏమని ఒక 6 నెలలు అయితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, నాతో 25 మంది టచ్లో ఉన్నారు, లేదంటే కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉంటుందా, వాళ్ళే నష్టం చేసుకుంటారు అని కొంచెం సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు బీజేపీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్. సో మరి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అంటే ప్రతిపక్షాల మాటకు కాంగ్రెస్ భయపడ్డదా, ముందస్తుగా జాగ్రత్త పడుతున్నదా? భయపడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ నాయకత్వం కూడా నమ్మకం కల్పించే విధంగా లేదు కదా. దానికి తోడు వీళ్ళు కూలగొడతా అంటే వాళ్ళు నిలబెడతా అని వస్తున్నారు. మధ్యన మేము మా ప్రభుత్వం పరిపాలన వైపు దృష్టి సారించింది, అన్ని అంశాల్లో చాలా క్లియర్గా ఉన్నాం. నేనేమంటుంటే వాళ్ళకున్న రాజ్యాంగ హక్కుల్ని వాడుకోండి, ప్రాథమిక హక్కుల్ని వాడుకోండి, రాజకీయ పార్టీగా మీరు రాష్ట్రపతి గవర్నర్ని అందరినీ కలవండి. చట్టం ప్రకారం మాత్రమే ఏదైనా పని చేస్తుంది కదా. మాదేం జాతీయ స్థాయిలో ఉన్నది, ఏదేం బీజేపీ ప్రభుత్వం మాదేం కాదు కదా. సో మరి మీకు ఎందుకు వాళ్ళు సహకరిస్తారో, మాకెందుకు సహకరించలేదో కూడా జనానికి తెలవాలి కదా. సిఎల్పిని మర్జీ చేసుకున్నప్పుడు, టీడీఎల్పిని మర్జీ చేసుకున్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా జనం నమ్మడానికి శక్యం లేని పరిస్థితులు అయితే వాళ్ళ అస్తిత్వం కొరకు పోరాడుతున్నట్టుగా కనపడుతుంది. ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఇంకా పార్టీ ఉంటుందా ఉండదా అనే స్థితికి నెట్టు వేయబడుతుంది. కాబట్టి ఆ అభద్రత నుంచి చాలా పనులు చేస్తారు, చేయనియండి. అది మేము కూడా మరీ వాళ్ళలాగా బరి తెగించి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగా మొత్తం ఏదో రాజకీయ పార్టీలే ఉండొద్దు, నేనే ఉండాలనే స్థితిలో మేము ఏం లేవు. మిమ్మల్ని మీరు బతికించుకోండి, ఆ పని హౌస్లో చేయండి. గతంలో కేసీఆర్ హౌస్కు రాడా అంటే వరకు రాకపోతే ఇలా గడవనట్టుంది కదా నువ్వు వీళ్ళనుడు. అంటే ప్రజల్ని ఎట్లా అవమానించుండది? హౌస్ అనేది నిన్ను గౌరవించుతున్నది, ఎందుకంటే విపక్ష నేతగా. సరే ఇప్పుడు వస్తుండొచ్చు, రావచ్చు. దయాకర్ గారు, కొద్దిసేపు ఈ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తాడా రాడనేది పక్కన పెడితే, మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఇదే స్పీకర్కు కంప్లైంట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. మా నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు, పోలీసులతోటి ఫోన్లు చేయిస్తూ ఉన్నారు, మీకు ప్రమాదం ఉంది అంటూ వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భయపడి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా స్వచ్ఛందంగా మా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదు అంటున్నారు. సో నిజంగా భయపడిస్తున్నారా వాళ్ళు? మీరు దాన్ని ఒట్టి మాట కానుడు కాదు, ఆధారాలు చెప్పమనండి. బట్టగాల్చి మీద వేసినట్టు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడవచ్చు. ఆ రోజు నేను కూడా దాన్ని తీవ్రంగా ఖండించిన. ఏంటంటే మీరు అట్లా భయపెట్టే ఎమ్మెల్యేని చేర్చుకున్నారా, తర్వాత వాళ్ళ రేట్ ఎంత అని అంటున్నారు వీళ్ళు. మరి మీరు ఆ రోజు ఏ రేటు పెట్టి తీసుకున్నారు? అభివృద్ధి అని, సంక్షేమం అని ప్రజలు తరుముతున్నారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇంకప్పుడు అని అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని, లేకపోతే ఇంకో క్రైమ్ దానికి అంటగట్టి దాని ఇష్యూను ఏమంటారు డైవర్ట్ చేయడానికో సీరియస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, లేకపోతే ఎవరికి చెప్పిందో చెప్తే దాన్ని కాల్ డేటా అన్నది ఇద్దాం. ఏ ఎమ్మెల్యేకి ఎవరు ఫోన్ చేసి ఎవరు బెదిరించిండ్రు అని చెప్తే తెలుస్తుంది.
అసలు తీసుకోవడంలోనే సమస్యలు ఉన్నాయి. మీకు జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ మీకు కనపడలేదా? ఒక ఎమ్మెల్యే వస్తా అంటే కూడా స్థానిక నాయకత్వం వ్యతిరేకించే స్థితి ఉంది. వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తున్నది. ఇప్పుడు గద్వాల ఉన్నది, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఎవరో కావాల్సి పిలుస్తున్నట్టు ఏదో మాకు మాత్రమే అవసరం అన్నట్టు కాకుండా వాళ్ళు ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది బతికే పరిస్థితి లేదు. వాళ్ళు కేంద్రంలో ఎవరి వైపు, రాష్ట్రంలో ఎవరి వైపు, అసలు ప్రజల కొరకు కొట్లాడుతారో లేదో తెలియక వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఊహించుకొని వస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా కొంతమంది ఉన్నది. సరే, ఇవన్నీ నేను చెప్పినా కూడా అదంతా ఏమంటాం సపోర్ట్ చేసుకోవడానికి, మద్దతు చెప్పడానికి దయాకర్ ఏదో మాట్లాడుతున్నాడు. మీరు బతకండి ఫస్ట్, మిమ్మల్ని మీరు రక్షించుకోరి. మేము తీసుకోవడం పక్కన పెట్టి, ఇప్పుడు మీరు ఇలా పోయింది కదా మన గవర్నర్ గారి కాడికి, అట్లనే రాష్ట్రపతి గారి కాడికి పోయి వాళ్ళని కాపాడుకోండి. కనీసం ప్రజల కోసం కొట్లాడుతున్న నాయకుడు ఉంటాడు నీతో. కొట్లాడకుండా ఊకనే అంశాలు కాని వాటిని తెర మీదకి తెచ్చి వాళ్ళ ప్రయోజనాల కొరకు చేసుకుంటే మరి మీరు ఎందుకు బీజేపీ దగ్గరికి పోయి పొత్తు విలీనమో ఏదో ఒకటి జరుగుతుంది, మీతో ఉంటాం కానీ మమ్మల్ని కాపాడండి సార్ అని ఎందుకు పోతున్నారు రాజకీయంగా? మీ దగ్గర ఏమైనా ఆధారాలనే వాళ్ళు పోయి మొత్తం ఢిల్లీలో ఉండి కలిసి వచ్చింది ఎవరన్నా చెప్పమనండి. అంటే మర్జ్ అయ్యే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోతే పొత్తు ఉంటే ఏంది? ఇప్పుడు పొత్తున్నా లేకపోయినా వాళ్ళు అటే, కానీ బీజేపీ వాళ్ళు అంత సింపుల్ గా నమ్మరు కదా. వస్తేనే వస్తా అంటే ఉండదు వాళ్ళ దగ్గర. సో ఇన్ని రోజులు ఏదో బీజేపీతో వ్యతిరేకం పోవాలని ఒక దశలో అనుకున్నట్టుంది. మళ్ళీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళా అటు ఇటు తూగేసారు, అట్లా ఉన్నారు. ఇప్పుడు అసలే పార్టీని రక్షించుకునే ప్రయత్నం చేద్దామంటే అది కూడా ఉండేటట్టు లేదు. అలాంటప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వస్తారని నేను అనుకుంటున్నా. అది నేను ప్రిడిక్ట్ చేస్తున్నది. ఇప్పుడు మీరు ఆధారాలు చెప్పమనంటే రాజకీయ ఊహనే అది. ఇప్పుడు కేటీఆర్ కాక ఏదో చెప్పి చేసినట్టు, అబద్ధమో నిజమో చెప్పినట్టు ఇది ఆరోపణ మాత్రమే. లేదంటే రేపు దయాకర్ మాట్లాడింది భవిష్యత్తులో తెలిస్తే అప్పుడు నువ్వు అంటావు దయాకర్ గారు ఒక 4-5 months క్రితమే అన్నాడు. మద్దతు బీజేపీకి బీఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తే ఏ కారణమై ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఒకే ఒక్క పార్టీ దేశంలో ఎటుందో తెలియని పార్టీ ఒక్కటే, అది బీఆర్ఎస్ఏ. తెలంగాణ వైపు, భారతదేశం వైపు తెలియదు, ఇండియా వైపు తెలియదు. వాళ్ళ గమ్యం ఎటువైపు అనే దాని విషయంలో వాళ్ళకు స్పష్టత లేదు. ఆ స్పష్టత లేకపోవడం వల్లే నాయకత్వం చేజారిపోతున్నాయి. నేనేమంటుంటే ఇంత క్రూషియల్ పీరియడ్లో మీరు సీరియస్గా ఉండాల్సిన పరిస్థితుల్లో మీ నాయకుడు మీరు సందిగ్ధంగా ఉండి ఎటు తేల్చుకోలేక ఎటు పాలుపోలేని స్థితిలో ఇలా నాయకులు వస్తున్నారు. ఎమ్మెల్యేలే కాదు కదా, ఎమ్మెల్సీలు వస్తున్నారు. కింది స్థాయిలో మీరు ఇదే చర్చ చేస్తున్నారు, కానీ కింది స్థాయిలో ఎంపీటీసీ, జెడ్పీటీ స్థాయి నాయకులు కూడా, ఎంపీపీ స్థాయి నాయకులు కూడా వచ్చి జాయిన్ అయ్యిండ్రు. ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ అయ్యిండ్రు, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. సో కాబట్టి కొంచెం అధికారం ఉన్న వైపు నాయకులు పోవడం అనేది పరిపాటే. బట్ అట్లని చెప్పి పార్టీలు ఉండకుండా పోవాలని మేమేం కోరుకోము. బట్ మీరు పార్టీ లేకుండా చేసుకోవాలని ఎత్తుగడతో చేస్తే మేమేం చేయలేము. మొన్న కనుక 39 సీట్లు వచ్చిన వాళ్ళకి ఒక 3-4 అన్న రావాలి కదా ఎంపీ సీట్లు. మరి ఎందుకు రాలేదని మీరు ఆత్మపరిశీలన చేసుకుంటారా? కనీసం మాకు 1-2 అటు ఇటు అయినా బీజేపీ కోసం మీరు నష్టపోయి కష్టపడి ఓడిపోతురి. అట్లనే బీజేపీ కొరకు మీరు రాజకీయంగా మీరు నష్టపోండి. బీజేపీని సంతృప్తిపరచడానికి ఆ ప్లేస్లోకి రావాలని బీజేపీ చూస్తున్నది. మీరు కూడా అట్లనే నటిస్తున్నారు. ఏదో కొట్లాడతాం కానీ మీరు మాత్రం మమ్మల్ని చూసుకోండి సార్ అన్నట్టు కనపడుతుంది నాకైతే. అంటే నేను ఎంత మేర కరెక్ట్ అనేది రేపు తెలవాలి. ఇప్పుడు ఈ నిన్న మొన్న బీజేపీ నాయకులు సంజయ్ గారు, అరవింద్ గారు మాట అన్నట్టున్నారు, హరీష్ రావు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీజేపీలో కానీ. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఉత్త కాంగ్రెస్ ఏమైనా ప్రచారం చేస్తున్నదా, బీజేపీ ప్రచారం చేసుకుంటున్నదా, లేకపోతే ఎట్లా అంటారు? ఇది ఎత్తుగడల్లో భాగంగా ఏ రాజకీయ పక్షమైనా ఊహాజనితంగా కొన్ని కామెంట్స్ చేస్తాయి. కదలికలు, తర్వాత పరిస్థితులు, కొన్ని అంశాల పరిశీలన తర్వాత ఒక ఆలోచనకు వస్తాయి. ఏమో హరీష్ రావు గారు ఏమైనా టచ్లో ఉన్నారేమో మనకు తెలియదు కదా. వాళ్ళు ఇచ్చిన సమాచారం అంటే వాళ్ళేమి, ఒక ఆయన కేంద్ర మంత్రి, ఇంకొక ఆయన పెద్ద నాయకుడే కదా. మరి వాళ్ళు అంటున్నప్పుడు దానిలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతకైనా ఏమంటాం దిగజారుతారనే దానికంటే ఎంతకైనా తెగిస్తారు. సో కాంగ్రెస్
వాళ్ళకి వ్యతిరేక శక్తి కాబట్టి. ఓకే. బీజేపీకి బీఆర్ఎస్కి న్యాచురల్గా కాంగ్రెస్ వ్యతిరేకం జాతీయ స్థాయిలో రాష్ట్రంలో వీళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు. సో ఇద్దరు కలిస్తే భవిష్యత్తులో మనం రాజకీయం నడుపుకోవచ్చు అని కూడా ఉండొచ్చు, చెప్పలేము. అది ఉంటుంది కూడా న్యాచురల్గానే. బట్ చూడాలి ఏం జరుగుతుంది. కానీ దయాకర్ గారు, ప్రధానంగా మీ పార్టీ కోసము కష్టపడి జెండా మోసినటువంటి కార్యకర్తలు ఇవాళ బాధపడుతున్నారు. మొన్నటిదాకా మీరు అవినీతి పరులు, దొంగలు, లంగలు అన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ అవినీతి పరులు తెచ్చి కాంగ్రెస్లో డంపు చేస్తూ ఇక్కడ నిజమైన కార్యకర్తలకు, నిజమైన నాయకులకు ఇవాళ అన్యాయం జరుగుతున్నది అనేది వాస్తవమా కాదా? అది ముఖ్యమంత్రి గారు దాని విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం పార్టీ అధికారము అనేది లక్ష్యం కాదు. పార్టీ భవిష్యత్తు కూడా ఏంటంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీనే లేకుండా చేసిండ్రు. ఉత్తర తెలంగాణలో కోర్స్ కొంత తక్కువ ఉంటుంది పార్టీ, అక్కడ కూడా ఇప్పుడు బలపడుతున్నది. బలపడకుండా కూడా చేసిండ్రు కుట్రలు. మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చూసినాం. సో పార్టీని మొత్తం ఈ 3 ప్రాంతాల్లో, ముఖ్యంగా సౌత్, నార్త్, సెంట్రల్ తెలంగాణలో బలంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపటి కోసం. దాని విషయంలో మరీ మేము కూడా కిందికి దిగి ఏమీ విలువలు లేకుండా ఉండదు, కానీ డెఫినెట్గా ఒక మంచి నాయకత్వాన్ని, ఇప్పుడు కేకే గారైనా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినాయని, దానం నాగేంద్ర గారు కూడా కాంగ్రెస్ నుంచి, చాలామంది కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు గారు వాపసు, ఇప్పుడు భాను ప్రసాద్ గారు కూడా అప్పుడు కాంగ్రెస్ నాయకుడే. సో నేను ఈ పరిస్థితులు ఏమంటున్నా అంటే, దాన్ని సంపూర్ణంగా సమర్థించకపోయినా మీరు చేసినదే మేము చేస్తే తప్పెట్లయితుంది ఇప్పుడు నొప్పి తెలుస్తుందా మీకు? ఆ రోజు కనుక ఇలాంటి పరిస్థితులు కంటిన్యూ అయి ఉంటే మిమ్మల్ని ఆ పరిస్థితి ఉండకపోవు. కానీ నేను చేస్తా, నువ్వు చేయొద్దు, మళ్ళీ ఆట వస్తే మళ్ళీ కూలుస్తారట ఆయన. మళ్ళీ 39 సీట్లతో మరి మీరెట్లా అధికారంలోకి వస్తారని చెప్తే మీరే నష్టం చేసుకుంటారు. ఇదంతా కూడా తెలియని కథ ఏం కాదు. సో బీజేపీ 10 రాష్ట్రాల్లో ఏం చేసిందో తెలుసు కాబట్టి కొంత మీరు అన్నట్టు ముందు జాగ్రత్త ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సేఫ్ సైడ్ ఉండాలి కదా ఎప్పటికి కూడా. ఆట ఆడేటప్పుడు సేఫ్ సైడ్ చూసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యం మీరు అన్నట్టు కార్యకర్తలకు సంబంధించిన అంశంలో కానీ, నాయకులకు సంబంధించిన అంశంలో కానీ 5 years టెన్యూర్ ఉంది. మొదటి దశ కొంతమందికి సంతృప్తి ఉంటుంది, కొంతమందికి అసంతృప్తి ఉంటుంది. రెండవ దశ ఉంది, అంతా మంచిగా పార్టీ చేసుకుంటే ఇంకోసారి అధికారంలోకి వస్తే ఇంకా కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఎందుకు కూల్గా ఉంటున్నాం అంటే, కొన్ని సంవత్సరాలుగా సీనియర్లుగా ఉన్న వాళ్ళు కనీసం మంత్రులు కాలేకపోయినరు, ఎమ్మెల్యేలు కాలేకపోయినరు. తర్వాత ఈ కొత్త వాళ్ళు వచ్చడం ద్వారా కొంత పాత వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు, పాత వాళ్ళలో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ మనం ముందు పెట్టుకుంటే వాళ్ళకి కొంత మేలు జరిగితే నెక్స్ట్ టైం యూత్గా ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది. సో పార్టీ అవకాశాలు కల్పించడానికి ఏమీ వెనకడుగు వేయదు. బట్ ఎవరైతే సిన్సియర్గా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొట్లాడుతారో వాళ్ళ పట్ల ఒక రిపోర్ట్ ఉన్నది, వాళ్ళ పట్ల ఒక కన్సోల్ ఉన్నది. పార్టీ తర్వాత ఏఐసిసి, రాష్ట్ర పార్టీ, ఏఐసిసి వాళ్ళ పట్ల చాలా కేరింగ్గానే ఉన్నదని నా యొక్క సమాచారం. చూద్దాం, రావడం వల్ల అవకాశాలు పోతాయి అనే దానికంటే అక్కడ ఉన్న వాళ్ళకు సమస్యలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. రైట్, మీరు పాయింట్కి వచ్చిర్రు. సో మీరు అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకి సమస్యలు పెరగదు అంటున్నారు, కానీ ప్రధానంగా అక్కడ ఉన్న వాళ్ళకు సమస్యలు పెరుగుతున్నాయి. ఇంటర్నల్గా మీ పార్టీ నాయకుల మధ్యనే గొడవలు తలెత్తా ఉన్నాయి. ఉదాహరణకు రీసెంట్గా జరిగినటువంటి పటాన్ చెరువు ఎమ్మెల్యే కూడా మైపాలరెడ్డి విషయం తీసుకుంటే, అక్కడ నీలం మధు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యక్తే, ఒరిజినల్ కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి గూడెం మైపాలరెడ్డి కావచ్చు, ఒక ఇష్యూ కూడా జరిగింది లేటెస్ట్గా. సో అంటే సొంతంగా కష్టపడి మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ఒక రకంగా కొత్త వాళ్ళతో ఇబ్బంది ఎదురవుతోంది, కొత్తోళ్ళు పాతోళ్ళతో ఇమడలేనటువంటి పరిస్థితి. ఇది పార్టీకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కొంత నష్టాన్ని చేకూర్చే అవకాశం లేదంటారా? అదే ఇప్పుడు పార్టీ సమన్వయం చేయాల్సింది. వచ్చిన వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకు అవకాశాలు కల్పించడం, దాంతోపాటు వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పాటు చేయడము, సమన్వయం ఏర్పాటు చేయడమే ఇప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే సెక్రటరీలు కానీ చేయాల్సింది అదే. ఒకవైపు బలోపేతం అవుతున్న క్రమంలో ఇంకోవైపు నష్టపోకుండా చూసుకోవాల్సిన బ్యాలెన్స్ చేయాల్సిందే అవసరం ఉంటుంది. చాలామంది అక్కడ అనిల్ కూడా మళ్ళీ వెనక్కి వచ్చింది ఇప్పుడు అక్కడ. సో అంతా నేను అనుకుంటున్నా అన్ని నియోజకవర్గాల్లో కొంత ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఒక 5-6 నెలల వరకు ఈ సమస్యలు ఉంటాయి. తర్వాత అడ్జస్ట్ అవుతారని నేను అనుకుంటున్నా. అడ్జస్ట్ కాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంపవర్ కావాలి, వాళ్ళు అవకాశాలు తీసుకోవాలి, లేకపోతే అవకాశాలు నాయకత్వం దగ్గర కొంత లీనియన్స్ తీసుకుంటే నష్టపోకుండా ఉంటుంది. అట్లని చెప్పి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది అంటే పార్టీ దృష్టిలో అట్లేముండదు. వచ్చిన వాళ్ళకు ఉండే ప్రాధాన్యత ఉంటూనే ఉన్న వాళ్లకు సరైన ప్రాతినిధ్యం కల్పించడానికి పార్టీ అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది. మొన్న కూడా మీరు చూడండి, ఏది ఇచ్చిన చైర్మన్లలో
ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్తో పాటు ఎవరు సీనియర్స్ ఉంటే, కొంత టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ ఉంటే, దాని పట్ల అవగాహన ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ కూడా ఒక 30-35 మందికి వచ్చినట్టుంది. మళ్ళీ ఉన్నాయి జడ్పీ చైర్మన్లు ఉంటాయి, రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉండే ఎంపీపీలు వాటికి సంబంధించి ఉంటాయి, మార్కెట్ కమిటీలు ఉంటాయి. కాబట్టి పదవులు చాలా ఉన్నాయి. కాకపోతే అందరూ ఎమ్మెల్యేలు కాలేరు, అందరు ఎమ్మెల్సీలు కాలేరు, అందరు ఎంపీలు కాలేరు. అది 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 ఒక ఏమంటారు, ఒక ఒక దశ అది అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాటిల్లో మంచి వాటిని ఎంచుకోండి, అవకాశాలు పొందండి. దాని కొరకు ఒత్తిడి అవసరం లేదు. మీరు కలిసి అందరిని సంప్రదిస్తే మీకున్న అర్హతను బట్టి వస్తుంది. కాబట్టి కాంట్రా కాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పుడు కురియన్ గారు మొన్న వచ్చి తీసుకున్న చర్యలు అంటే ఇన్పుట్స్ అంతా తీసుకొని ఇన్ఫర్మేషన్ పార్టీ అధిష్టానానికి ఇవ్వడం కదా చేసి. సో ఆ విషయంలో ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం రాదని నేను అనుకుంటా. ఎందుకంటే ఎన్నో పదవులు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి 300-400 పైచీలకు మంచి పదవులు ఉంటాయి. సో అలాంటప్పుడు ఎందుకు అంటే అది కోరుకుంటేనే సమస్య, అదే కావాలని కోరుకుంటేనే సమస్య వస్తుంది. దయాకర్ గారికి బాగా అనుభవం అయినట్టుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతే కదా. అనుభవం ఏంటిది? ఇప్పుడు నేను ఎప్పుడు ఇది మాత్రమే కావాలని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి ఇది వస్తే చేస్తా, ఇది రాకపోతే చేయడనేది ఏముండదు రాజకీయాల్లో అసలు. అంటే నేను అనుభవము పరిణతి అని చాలా మంది మాట్లాడుతుంటారు, కానీ నీకు అవకాశం తెచ్చుకోవడము, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం నీ బాధ్యతే. రాలేదనడం అవతల వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి ఎందుకు వస్తుంది, నీకు రావట్లేదు ఎందుకు అనే దశలో చాలా మంది నాకు అన్యాయం జరిగిందంటా ఉంటారు. అన్యాయం జరగదు, న్యాయం చేసుకోవాలి. ఎవరి కోసం వారే పోరాడుకోవాలి. ఇప్పుడు దయాకర్ కొరకు దయాకర్ పోరాడతలేడు, అడుగుతలేడు, ఇది ఉండదు. దానికి పార్టీకి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే ప్రతిదీ జరుగుతుంటుంది. ఆ లెక్కలోకి ఎప్పుడు దయాకర్ వస్తాడో అప్పుడే దయాకర్ లెక్క పూడిపోతుంది తప్పితే ఎప్పుడు పడితే అప్పుడే నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలంటే కలవదు. ఇంకోటి రెండో అంశం ఏంటంటే నేను స్పష్టంగా చెప్పదలుచుకునేది, పార్టీ సీనియర్లను పక్కన పెడితే, సీనియర్లు అనే అంశమే పక్కన పెడితే, సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించేటోళ్ళు కొంత ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు పార్టీ గమనిస్తున్నారు. అది నాకు ఉన్న సమాచారం. నా విషయం అని కాదు, ఓవరాల్గా మొత్తంగా చూస్తే. ఎందుకంటే అధికారం రాగానే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు మంత్రులు అవుతారు, ఎవరెవరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరో ఎమ్మెల్సీలు అవుతారు. దీని పరిస్థితిలో మనం ఇట్లా పనిచేయడమైనా అని ఒక నిర్వేదం క్యాడర్లో వచ్చింది అనుకోండి, మళ్ళీ రేపు పార్టీకి మాకు ఇబ్బంది. సో దాన్ని గుర్తెరిగి పార్టీ ఉంటుంది తప్పితే అయిపోయింది అధికారం వచ్చిందంటే, ఇది ఒక్కసారి అధికారం అయితే మళ్ళీ 5 సంవత్సరాలకు టెస్ట్ లేదు, మళ్ళీ అది పాస్ కావాలిగా. అలాంటప్పుడు కేసీఆర్ ఎదుర్కొన్న సమస్యలే మాకుంటాయి. సో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పార్టీ అవకాశాలు ఇవ్వడం, ఎవరైతే కొంత జూనియర్స్గా ఉండి పార్టీకి సర్వీస్ ఇవ్వగలుగుతారో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళను అప్గ్రేడ్ చేయడం పార్టీ పదవుల్లో. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ పదవుల్లో ఎక్కడెక్కడ రాజ్యాంగబద్ధ వాళ్ళకు పదవులు రాగలిగితే వాళ్ళని బేరీజ్ వేసుకుంటారు. దాని మీద చాలా కేటగరికల్గా ముఖ్యమంత్రి గారు అధిష్టానం చూస్తుంటారు నాకున్న సమాచారం. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులోనేమో భారత రాజ్యాంగ బుక్ చూపిస్తారు, ఇక్కడ గల్లీలో ఉన్న లీడర్లేమో ఆ భారత రాజ్యాంగాన్ని తుంగలో ఎక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ అంటున్నారు. దీన్ని ఏకీభవిస్తారా? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా గతంలో ఈ పార్టీ ఫిరాయింపులను ఎక్కడ కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే మేము, అవును, రాజీవ్ గాంధీ గారు. దాన్ని తుంగలో దొక్కింది వాళ్ళు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న కేసీఆర్ మాట ఏంది మరి? రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతుంది మిత్రుడు కేటీఆర్. మరి రాజ్యాంగాన్ని మార్చేయాలి, అవును మొత్తంగానే మార్చేయాలంటున్నా. ఏమంటారు, మీరు ఏమంటారు అన్న. మరి ఆ రాజ్యాంగం మీద మీకు మళ్ళా ఎందుకో నమ్మకం వచ్చింది. అది నెగిటివ్ పోయిందనో ఏమో. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒక 125 ఫూట్స్ పెట్టిండు, తర్వాత సెక్రటరియట్కి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిండు, కానీ ఆయన ఆలోచనలను ఆచరించలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మొదటి నుంచి కూడా భారత్ జోడో యాత్రలో కూడా రాజ్యాంగ బుక్ తీసుకొని తిరిగిన పరిస్థితి. కానీ రాజ్యాంగాన్ని అనే అంశం కంటే మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు అనేది మీరు చూడాల్సిన అవసరం ఉంది. మేము ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఏం నష్టమేం లేదు, కానీ మీరు చేస్తున్న ప్రాక్టీసెస్ విధ్వంసకర రాజకీయాలు ఉన్నాయి. సో ఇప్పటికి కూడా మీకు ఇంకా ఏమంటే చరిత్ర చెప్పిన పాఠాలు వినే ఓపిక లేదు. ఇంకా అదే పాట అదే ఆట మీరే అధికారంలో ఉన్నట్టు ఆడుతున్నారు, అది తప్పు.
ఓకే. సో, దయాకర్ గారు మీకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు పార్టీలో చాలా యాక్టివ్‌గా పనిచేస్తా ఉంటారు కాబట్టి, ఎంతమందొచ్చే అవకాశం ఉంది? ఈ గాలి మాటలు గాకుండా నిజంగా ఇంతమందొచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఒక స్పష్టత ఏమైనా ఉందా? పోను పోను నమ్మకం పెరుగుతుంది కాంగ్రెస్ మీద హ్మ్. నాయకులకు. హ్మ్. పదవి ఉండని ఉండకపోని. ఓకే. అది కార్యాచరణ. హ్మ్. ఇప్పుడు రైతు రుణమాఫీ అసలు చెయ్యనే చేయలేరు మీరు. నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు. అన్నారు. దాన్ని టాస్క్‌గా తీసుకున్నాం. హ్మ్. మొదటి దశ కంప్లీట్ అయింది. అవును. రెండవ దశ మీకు ఈ మంత్ ఎండింగ్‌కి వస్తది. హ్మ్. ఫస్ట్ థర్డ్ ఆగస్ట్. 15 లోగానే 2,00,000 వరకు రుణమాఫీ అనేది చేస్తాం. దేశంలోనే రాజశేఖర రెడ్డి గారు 1,00,000 అని కంప్లీట్ చేసిన చరిత్ర ఉంది. అవును. మేము 2,00,000 కంప్లీట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం అయితది. హ్మ్. సో, దీంట్లో ఉండే టెక్నికల్ అంశాలను బట్టే మనం డివైడ్ చేసినాం దాన్ని. హ్మ్. సో, వాళ్ళిచ్చినప్పుడు కూడా ఏమి ఒకటేసారి అనేది ఏమి ఇవ్వలేదు గానీ, మేము ఖజానా నిండి ఉంటే అదొక పెద్ద సమస్య కాదు. ఎట్ ఏ టైమ్ 2,00,000 లోపు అని హ్మ్. మనం ఏమంటారు ఆ సాఫ్ట్‌వేర్ తయారు చేసి కొట్టేస్తే మొత్తం బ్యాంకులలో స్వైప్ ఆఫ్ అయ్యేది. హ్మ్. కానీ కొన్ని టెక్నికల్ అంశాలున్నాయి. కొన్నేమో 30,000, 40,000, 50,000 ఇట్లా డిస్క్రీటెడ్‌గా ఉన్నాయి. అవును. సో, వాటిని మనం లెక్క చేసి ఫస్ట్ చిన్న సన్నకారు రైతులను ఫస్ట్ బయటపడేయాలి. కానీ 10,00,000 దయాకర్ గారు ప్రధానంగా ఇవాళ హెచ్చులకు పోతున్నది, గొప్పలకు పోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేసినాం ఫస్ట్ దఫా ₹1,00,000 అంటూ గాని, ఆ రైతు బంధు డబ్బుల్ని, రైతు భరోసా డబ్బుల్ని రుణమాఫీకి షిఫ్ట్ చేసింది తప్ప, కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏదో రుణమాఫీ చేసిందనేది ఏం లేదంటున్నది ప్రతిపక్షాలు. ఏకీభవిస్తారా దీన్ని? ఇప్పుడు రైతు భరోసా ఎంత? హ్మ్. రైతు రుణమాఫీ ఎంత? హ్మ్. రైతు భరోసాకి 6,000-7,000 కోట్లు సరిపోతాయి. ఇప్పుడు మీరు 6,000 కోట్లే కదా మీరు రిలీజ్ చేసింది. మరి రేపు అయ్యే 20,000 కోట్లు, హ్మ్. 23,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? ఓకే. కాబట్టి కొంచెం కూడా మైండ్ పెట్టరాళ్ళు. అంటే ఏమంటాము శుద్ధపప్పులాగా ఎందుకు ఆలోచిస్తారా నాయన? హ్మ్. అది ఎన్నో రోజులు లేదు కదా! అవును. దీంట్లో కూడా 6,000 క్రోర్స్ అనేది ఏంటంటే, మీకు అక్టోబర్‌లో 1,00,000 లోపు రుణాలు 70% అయినాయి. హ్మ్. మేము ప్రిసీడింగ్ డేట్ ఎప్పటి నుంచి తీసుకున్నాము? కేసీఆర్ అధికారం చేపట్టిన నెక్స్ట్ డే నుంచి అధికారం పోయిన డేట్ వరకు. అవును. 5 2018. ఇయర్స్ తీసుకున్నాం. హ్మ్. మేము హామీ ఇచ్చింది 2022. అవును. ఒకవేళ 2022 నుంచే మేము తీసుకున్న అప్పులకు రుణమాఫీ చేస్తామంటే 15,000 కోట్లు మిలుగు. హ్మ్. కానీ నీ పరిపాలనలో నువ్వియ్యలేనివి కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటూ వచ్చినాం. హ్మ్. ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. హ్మ్. ఏది నగదు తక్కువ ఉంటది. 6,000 కోట్లు, 6,700 సంథింగ్ చేంజ్ ఉంటది. హ్మ్. సెకండ్ ఫేజ్ 1,50,000 కొంచెం ఎక్కువ ఉంటది. అవును. నాకు తెలిసి అది అరౌండ్ 12,000, 13,000 కోట్ల దానికి ఉండొచ్చు. హ్మ్. థర్డ్‌ది ఎక్కువ ఉంటది. హ్మ్. సో, 31,000 కోట్ల పైచిలుకు. హ్మ్. అధికారంలోకి వచ్చిన 7 నెలల లోపే, 7, 8 నెలల లోపే 31,000 కోట్లు చేసినాం. హ్మ్. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి, మీరు చేసింది 28,000 కోట్లు. 10 హ్మ్. సంవత్సరాలు. హ్మ్. ఒకటేసారి చేయాల్సిన రైతు రుణమాఫీకి సంబంధించి మీరు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారు. మేము మనీ ఉంటే 9వ తారీఖు నాడే ఫట్ 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 అని అయిపోవు. హ్మ్. కానీ లంకె బిందెలు లేవు అప్పుడు. హ్మ్. ఇల్లంతా దోసుకొని పోయింది కాబట్టి అట్లయింది. హ్మ్. రెండవది రైతుకిచ్చేది ఎచ్చులు కొట్టేది ఏంది? హ్మ్. రైతు పాదాలు కడిగినట్టు ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు రైతు బంధు అని ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా మిమ్మల్ని నమ్మలే. హ్మ్. 18,000 కోట్లేమో చేసిండ్రు హ్మ్. అక్టోబర్‌లో. హ్మ్. సెప్టెంబర్, అక్టోబర్ సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. హ్మ్. మీరు ఎన్నికల కంటే 2 నెలల ముందు చేసినా కూడా రైతు మిమ్మల్ని నమ్మలే. హ్మ్. ఎన్నికల తర్వాత మేము చేస్తామంటే నమ్మిండ్రు. హ్మ్. కాబట్టి చేయాలిగా. అది హ్మ్. బాధ్యతగా. ఇంకోటి రైతు బిడ్డలుగా మేమందరం కూడా రైతులకు మీలాగా మోసం చేయలేముగా. హ్మ్. హరీష్ రావు గాక రైతు రుణమాఫీ చేస్తే నేను 15వ తారీఖు నేను రాజీనామా చేస్తా అన్నాడు. హ్మ్. కానీ కానీ హరీష్ రావు గారు కేవలం రాజీనామా చేస్తానన్నది వాస్తవం. నేను ఒప్పుకుంటా. రాజీనామాలు నాకు కొత్త కాదు. కానీ కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, 6 గ్యారంటీలు, 13 అంశాలని ఎప్పుడైతే అమలు చేస్తుందో ఆ రోజు ఖచ్చితంగా రాజీనామా చేస్తా, నేను సిద్ధంగా ఉన్నా అంటున్నారు. మీరు అమలు చేయడానికి సిద్ధంగా ఉర్రా మిగతావి? ఇంకా అది 2, 3 నెలల్లో అవి కూడా అయిపోతాయి. హ్మ్. ఏముంటది. ఓకే. అట్లా కూడా రెడీగా ఉండమని. హ్మ్. మీరు 15 ఆగస్టు లోపల అన్నారు కదా 2,00,000 రుణమాఫీ. కాదు ఇప్పుడు అంటుండు కదా! మళ్ళీ ఇప్పుడు కొత్తది తెచ్చిండు కదా! రుణమాఫీ కొరకే అన్నాడు ఆయన. బయట మీరు చేస్తే ఇది కలిసేటప్పుడు ఒకసారి అవును. చెప్పండి. హ్మ్. హ్మ్. మీరు రుణమాఫీతో పాటు ఇవన్నీ అంటాడు. అవును. ఎవ్వడన్నా కనీసం మెడకాయ మీద తలకాయ ఉన్నోడు హ్మ్. 6 నెలల్లో 1,00,000 ఇండ్లు కడతారా? హ్మ్. 45 రోజులు సెంట్రల్ ఎలక్షన్స్‌కి పోయినాయి. అవును. మన ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పుడు 70, 80 రోజులు
ఏది వర్కింగ్ డేస్. అవును. ఇప్పుడు 30-35 రోజులు, మొత్తం 110-120 రోజులు ఉన్నాయి. 3 నెలలు 120 రోజులలో నీకు 1,00,000 ఇండ్లు కడతారా ఒకవేళ మనం ఏది ప్రాక్టికల్ అనుకుందాం ప్రాక్టికల్గా. ఇప్పుడు లబ్ధిదారుల ఎంపిక అనేది మహిళలకు సంబంధించి మనం ఏది మహాలక్ష్మి పథకం కింద 2000 అది అది చేయడానికి మొడాలిటీస్ని తయారు చేయాలంటే 100 ఆటంకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి 200 యూనిట్లు మనం ఏంది పవర్ ఫ్రీ పవర్ అన్నాం, ఇమ్మీడియట్గా అయిపోయింది కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రియేట్ ఏమీ లేదు, 200 యూనిట్ల వరకు అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాం, దానికి టెక్నికాలిటీస్ ఏమున్నాయి, లేడీస్ ఎవరైనా సరే ఫ్రీ బస్ ఎక్కడమే. దానికి ఇప్పుడు 2,600 కోట్ల పైచిలకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది, ఆర్టీసీ లాభదాయకం అవుతున్నది. తర్వాత 22 కోట్ల టికెట్లు దిగినాయి. ఓడంటాడు లేడీస్ ఊరికనే ఆడికిడికి తిరుగుతున్నారు, అసలు ఆ పథకం ఎందుకంటే మరి మరి మీరు రద్దు చేయమని ఏమన్నా అసెంబ్లీలో తీర్మానం పెట్టి అప్పుడు లేడీస్ చెప్పులు తీసుకొని కొడతారు. వాళ్లకు వర్కింగ్ ఉమెన్స్కు ఒక 2-3 వేల రూపాయలు మిగులుతున్నాయి. దీర్ఘ ప్రయాణాలు చేసే లేడీస్కు సునాయాసంగా వాళ్ళు వస్తున్నారు. హైదరాబాద్కి రావాలన్నా, అటు కోదాడకు పోవాలన్నా, ఇటు కరీంనగర్ పోవాలన్నా, ఇంటర్నల్గా కూడా వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. కొంతమంది ఏం పని లేకుండా లేడీస్ తిరగటానికి ఉంటారా, ఇట్లా పనితోనే ఉంటారు కదా. ఏదో 2-5% నేను గా ఊరు దూలేదు పోయి, ఇప్పుడు కొండగట్టు పోయి వస్తా అంటారు, భద్రాచలం పోయి వస్తా అంటారు. అట్లా కూడా వాళ్ళ జీవిత కాలంలో తీరని కోరికలు తీరుతున్నాయి కదా. పోనీ యాదాద్రికి పోయి వస్తా అని చెప్తారు, ఏదో దేవాలయం అలంపూర్ పోయి వస్తా అంటారు. అంటే వీళ్ళకు కనీసం అప్పుడేమో ఆటో వాళ్ళని లేపిండ్రు, ఏంది బస్సులు వస్తే ఆటో వాళ్ళకి సమస్య అయితే. ఈ మళ్ళీ వాళ్ళు అన్న రోజులే, ఇప్పుడు మనోడు ఆటో డ్రైవర్, కేటీఆర్ ఆటో డ్రైవర్ అయిన రోజులే ఆ సమస్య ఉన్నది. ఆటో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, క్యాబ్స్ ఏం నష్టపోలే. ఇది మనం సగటు స్త్రీకి మరింత ఆర్థిక ఊతం ఇచ్చే సాధికారిత ఇచ్చేదే అయింది కదా ఫ్రీ బస్ అనేది. ఇప్పుడు పరీక్షలు పెట్టాలి అని అప్పుడు ధర్నాలు చేసినాం, అది డిఎస్సి కానీ గ్రూప్ 1 కానీ. పరీక్షలు పెడితే రద్దు చేయమని ధర్నాలు చేపిస్తున్నారు. కొన్ని అంశాల్లో ఉన్నాయి, ఏది టైం గ్యాప్ లేదు, కొన్ని అంశాల్లో మాకు చదువుకోవడానికి వీలు కావాలి, మొన్న టెట్ రాసినాం డిఎస్సి అని, ఇట్లా కొన్ని ఉన్నాయి. కానీ ఈ డిఎస్సినే ఎండింగ్ డిఎస్సి కాదు కదా, మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళలాగా కాదు కదా, మా ఏంటిది March 31 వరకు ఉన్న ఖాళీలను మనం అది సరి చూసుకోవడం, డిసెంబర్ అదేంటి June 2లోగా నోటిఫికేషన్స్, అంటే ఈ 2-3 నెలల్లో. అక్కడి నుంచి నియామకాలు December 9th వరకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం. కానీ దయాకర్ గారు, ప్రధానంగా ప్రతిపక్షాల డిమాండ్ ఏంటంటే 6 నుంచి 7 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి, జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది, ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఏమైంది, ఎందుకు ఇంత లాపర్వా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ డిమాండ్. అదే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆ గాయలో పెట్టిండు. కానీ 1,20,000 ఉద్యోగాలు బడ్జెటరీ పర్మిషన్స్తో చేయాల్సి వస్తుంది. వీళ్ళు మొత్తం సీజ్ చేసి పడేసింది వంతుల వారిగా. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి 2,000 ఖాళీలు ఏర్పడతాయి అనుకో, దాన్ని క్లోజ్ చేసిండ్రు. వాటిని మళ్ళీ వేస్తే ఆ బడ్జెట్ వాటికి మళ్ళీ ఉంటుంది, బడ్జెట్లో పెడతాం. 1,20,000 ఉద్యోగాలు నియామకాలు చేయాలంటే 6 నెలల్లో అయిపోతుంది ఆ ప్రాసెస్. ఒక్కటి నీకు గ్రూప్ 1 గ్రూప్ 2కే టెక్నికల్ ఇష్యూలు ఎన్నో వచ్చినాయి. అందుకనే ఎవ్రీ ఇయర్ ఏర్పడే ఖాళీలను ఆ ఇయర్ వేస్తూనే ఏవైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో ఆ బ్యాక్లాగ్స్ని దీంట్లో మర్జ్ చేయడం. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ జీతాల కొరకు మనం 50,000 కోట్లు పెడుతున్నాం అనుకోండి, 55,000 కోట్లు 60,000 కోట్లు పెంచాలి, పెంచి ఇగో 20,000 యాడ్ చేయాలి, ఇట్లా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు అది అక్యుములేటెడ్ అంటే ఏమంటాము, 10 సంవత్సరాల నుంచి 10 కాదు 12-13 సంవత్సరాల నుంచి వెయ్యని జాబ్ లేదు. సో వాటి స్లోగా బడ్జెటరీ కంట్రోల్కి తీసుకురావాలి, బడ్జెటరీ పర్మిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 55,000 కోట్లకి ఇప్పుడు ఈ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్లో మనం అనుమతులు తీసుకుంటాం సభతో. సో అవన్నీ తెలుసు వీళ్ళకు. వీళ్ళు కొంతమంది ఏమంటారు, కొంచెం తెలిసి తప్పు నోయింగ్ డిఫాల్టీస్, కేడీస్ అంటారు, వాళ్ళు చేసే ప్రయోగాలు. ఇప్పుడు 30,000 ఈ సంవత్సరం వచ్చినాక 30,000 నింపేస్తాం. అట్లా కాకుండా ఎట్ ఏ టైం మీరు 1,20,000 అంటే, నేను మొన్న సెక్రటరియట్లో ఒక మిత్రుని అడిగిన, మొత్తం ఖాళీల వివరాలు ఎట్లుంటే GADకి సంబంధించిన మిత్రుని అడిగితే, సార్ అటు ఇటుగా నాకు అనిపిస్తుంది 1,30,000 1,40,000 వరకు ఇంకా మిగులు ఉద్యోగాలు ఉండొచ్చు సార్ అంటే, వాటిని ఇప్పుడు మనం స్లాట్ చేయాలి.
ప్రతి యానం ఎంత మనం చేయొచ్చో అది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది అది నేను ఈ 5 ఇయర్స్లో ఒక్క ఖాళీ లేకుండా జాబ్స్ అన్ని ఫిల్ అవుతాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 4,15,000 సంథింగ్ 50,000 దగ్గర ఉండే. సో మనం అదే సెట్ చేసుకొని పెట్టినా కూడా మీకు 5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు అది 2,30,000 2,40,000 వరకు ఉంటాయని ఒక అంచనా ఉంది. ఓకే. సో మనం కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే మనం ఊరి భాషలో చెప్పాలంటే ఏమంటారు, గాబు నిండాలంటే, గాబు అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఏంది వాటర్ది నిండాలంటే, ఇప్పుడు సంపు నిండాలంటే 60% నిండి ఉన్నది. మనం 100% పోయాలంటే ఇక పోయాలి, పోర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అది చేయాలి. ఒకటేసారి పోయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 1,20,000 జాబులు అంటే అదనంగా ఉద్యోగాలకు ఒక 30,000 కోట్ల పైచిలకు మనం పే చేయాల్సి వస్తుంది. సో నీకు ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్న బడ్జెట్ సంబంధించి ఎక్స్పాండెడ్గా చేయాలంటే కూడా దానికి పర్మిషన్, సెంట్రల్ పర్మిషన్స్ కూడా ఉంటాయి. అందుకనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కూడా జాబ్లు వేసేటప్పుడు మాకు చెప్పండి అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ విధానం వేరు. వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అసలు ఉద్యోగాలు ఇయ్యరు కేంద్రంలో. బీజేపీ వాళ్ళు మాత్రం గడగడ కొట్లాడతారు. రైతు రుణమాఫీ చేయరు వాళ్ళు. రైతు రుణమాఫీ చేస్తే అట్లెట్లా చేస్తావు, ఇట్లెట్లా నువ్వేమైనా చేస్తావా ఈ రాష్ట్రంకు అట్లా. కాబట్టి దీన్ని ఏమంటే విద్యార్థి మిత్రులు కానీ నిరుద్యోగ మిత్రులు కానీ డిఎస్సి మళ్ళీ వెంటనే పడుతుంది. గ్రూప్ 1 మీన్స్ ఇప్పుడు హౌస్ అయిపోయిన తర్వాత. ఎందుకు ఈ మాట అంటే నేను ముఖ్యమంత్రి గారిని కాకుండా మిగతా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అడిగినప్పుడు ఇప్పుడు గ్రూప్ 1 పోస్ట్ అని రేపు వేస్తాం జాబ్ క్యాలెండర్. ఇప్పుడు యాడ్ చేసినాం అనుకో, రేపు 0 అని చూపించాలన్నా, గ్రూప్ 2 అని వేస్తాం. రేపు ఒక నెల తర్వాత వేసే వాటిలో ఏమి వేయాలి, లేకపోతే డిఎస్సి అని ఉన్నది, రేపు దీంట్లో యాడ్ చేయన్నా మాకు ఎక్కువ వస్తాయని చాలామంది డిఎస్సి మిత్రులు అడిగారు. ఒకరిదేమో దీంట్లో యాడ్ చేయమని, ఏది మిగులు డిఎస్సి ఇంకా చాలా 8,000 నుంచి 12,000 మధ్యన ఉంటాయి, ఇంకా ఖాళీలు ఉంటాయి. మనం స్కూల్స్ మళ్ళీ పెంచుతున్నాం, ఇప్పుడు ప్రతి వర్గానికి పెంచుతున్నాం. తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ రిక్రూట్మెంట్స్ లేవు. తర్వాత పాఠశాలలు, వివిధ పంచాయతీ పాఠశాలలు, కొన్ని రకాల పాఠశాలలు ఉన్నాయి, వాటికి అసలు రిక్రూట్మెంట్స్ టీచర్స్ వేయలే. వాటిని కూడా ప్రోత్సహించడం చేయడం ఒకటి. ఇప్పుడు వాళ్ళకి ఏం భయం పట్టిందంటే మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ ఏ ఎలక్షన్ల ముందు వేస్తారో, ఇప్పుడే ఇప్పుడు కల్పురి అన్న మేము చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాం అని అంటారు. మీకు నెక్స్ట్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. కానీ జాబ్ క్యాలెండర్ అనేది సాధ్యం కాదు. చాలా ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని ప్రయత్నం చేసిన అనేది కొంత బయట నడుస్తున్నటువంటి చర్చ. నిజంగా సాధ్యం అవుతుందా జాబ్ క్యాలెండర్? ఇయర్లీ పాసిబిలిటీ అవుతుంది. నేను ఇప్పుడు అక్నూన్ బుల్లి గారు చెప్తుండే ఇయర్లీ పాసిబుల్ అవుతుంది. అంటే ఇయర్లీ ఖాళీలు నింపడం ఒకటి, ఆ లంసమ్ జాబ్స్ నింపడం ఒకటి. 2 టాస్క్లు ఉన్నాయి ఇప్పుడు మనకు. అంటే ఈ బ్యాక్లాగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ దీంట్లో యాడ్ చేయాలి. సో అది ఎక్స్పాండెడ్ మోడ్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి పెద్ద ఇచ్చేది మనమైనప్పుడు, ఇవ్వాలని ప్రేమ ఉన్నప్పుడు ఎట్లనైనా చేయొచ్చు. అదేమి ఏంది వేరే రాష్ట్రాల ఉద్యోగాలు మనం ఇస్తలేం, ఇంకా మన పిల్లలకు మనం ఇచ్చే ఉద్యోగాల విషయంలో శేషభిషలు ఎందుకు? కాబట్టి చాలామంది ఇట్లా ఇప్పుడు రైతు రుణమాఫీ లెక్కనే వాళ్ళు అన్ని సీజ్ చేసేసారు. బీఆర్ఎస్ అనేది ఇది మేమెందుకు చేయాలి? చలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల రుణాల కాల్వనే మూసేసిరు. అసలు ఇప్పుడు అవి పాకురు పట్టిపోయి సిలుము పట్టిపోయి ఇప్పుడు వాటిని కొట్టి లేపాలి. మనం అలొకేషన్స్ చేయాలి, మళ్ళీ మొడాలిటీస్ తయారు చేయాలి. ఇప్పుడు దళిత బంధు అనేది ఉన్నది, దాంతో ఏమున్నది, కార్లది, ఎన్ఎస్ఎఫ్డిది, ఆ పథకం అన్ని క్లోజ్ చేసి ఏమైనా 10 లక్షలు నీకు ఇచ్చేస్తా అని పైసల రూపంకి వచ్చినాయి, ఉపాధి రూపం పోయింది. ఈ 10 లక్షల్లో 3 లక్షల ఆళ్లకు, 2 లక్షల ఇళ్ళకి నాకు వచ్చేది 3-4 లక్షలు. ఇది లంచాల అయింది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షలు అనే దానికి ఒక న్యూ మోడాలిటీస్ తయారు చేయాలి. దుబారా కాకుండా, అక్రమార్క డబ్బులు వృధా కాకుండా చేయాలి. ఇప్పుడు గతంలో పెండింగ్లు ఉన్నాడికి ఇవ్వమని వస్తున్నారు. ఇప్పుడు ఏది గతంలో శాంక్షన్ 2-3 సంవత్సరాల క్రితం అయింది దానికి. ఇంకా ఎస్సీ అంటే వెల్ఫేర్కి సంబంధించిన మినిస్ట్రీనే ఇంకా రాలే. సో అది ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంది. వారికి హెక్టిక్గా ఇతర ఇప్పుడు మున్సిపల్, హోమ్ ఇదంతా ఉండడం వల్ల కొన్ని వెల్ఫేర్కి సంబంధించి ఇప్పుడు అలొకేషన్స్ రాగానే వారే ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కూర్చొని వాటికి సంబంధించి విధి విధానాలు చేస్తారు. ఏది తొందరపాటు ఏం అక్కర్లేదు. అట్లని చెప్పి ఏదో మాయ చేసి పక్కకు తప్పించుకునే ప్రభుత్వం కాదు. చెబితే చేస్తామనేది అది క్లియర్గా అవుతున్నది.
రేపు ఇంకా మీరు అన్న దాంట్లో 13 కూడా హరీష్ రావుని చెప్పమనండి ఏమేమి మిగిలి ఉన్నాయి ఇంకా అన్ని అమలుకు వస్తున్నాయి. జాబులు కూడా వేస్తూనే ఉన్నాం. జాబ్ కోచింగ్ చేసేటోళ్ళకి కూడా రుణ సహాయం చేస్తామనే ఆలోచన ఉంది. సో అది కూడా రేపు బ్యాంకర్స్తో మాట్లాడిన తర్వాత ఈ బడ్జెట్ అంటే మనకు ఎకనామిక్ సపోర్ట్ పెరిగితే ఇంకా మంచిగా ఉంటుంది. నాకు తెలిసి ఇంకా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ అంటే నీకు ఎంత ఒక 6-7 నెలల తర్వాత వచ్చేది కొంచెం ఎంపవర్డ్గా ఉంటుంది. ఇంకా అప్పుడు నిండైన బడ్జెట్ వస్తుంది. ఇప్పుడున్న లుకానాస్ లేవు. ఇప్పుడు చూడండి మీరు ఒక నెలకు ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నాం మనం 2014 దాంట్లో 14 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరానికి 7,000 కోట్లు వడ్డీ కట్టినాం. మీరు చూడండి ఆ డేటా తీయండి. నాకు ఎవరైనా మిత్రుడు చెప్తున్నాడు ఒక నెలకు 10 జిల్లాలకు మనము 7,000 కోట్లు ఒక నెలకు కడుతున్నాం. అప్పుడు సంవత్సరానికి కట్టినాం. 7 లక్షల కోట్లు తెచ్చిండు కాక మరి అప్పు చేసి పప్పు కూడు లెక్క. మళ్ళీ నువ్వు చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అంటాడు. తింటాడు మంచిగా గోక్కొని తిని అవతల పడ్డాడు. మళ్ళీ ఇది చెయ్యి అంటాడు. మళ్ళీ ఎంత బలంగా ఉన్నాం మేము. ఏమంటారు దాన్ని స్టేట్ జిఎస్టీ మేము మామూలుగా పెరిగిందా జిఎస్టీ కాదు ఏది రాష్ట్ర తలసరి ఆదాయం మామూలుగా పెరిగిందా 3 లక్షలకు పోయింది 2 లక్షలు పోయింది. ఇవాళ ఒక్కొక్కరు రైతులు కన్నీరు గారుస్తున్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటే వాళ్ళ పేర్లు లిస్టులు వేస్తే ఇప్పుడు మాకు వస్తున్నాయి ఆ పైసలు అనే కాడికి వచ్చింది. అప్పుడు రైతు బంధు రైతు భరోసాకు సంబంధించి మీరు ఇవ్వలేదని కాదు, అవసరం లేని వాళ్ళకు కూడా ఇచ్చేస్తుంది. రియల్ ఎస్టేట్ వెంచర్లకు బీడు భూములకు అసలు భూమి వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ ఖాతాలకు వచ్చేది పైసలు. మరి ఎందుకు వస్తున్నాయి కూడా తెలియకుండా తీసుకున్న వాళ్ళు ఒక జెడ్పీటీసీకి ఇక్కడ మహేశ్వరం ఇక్కడ సార్ నేను రియల్ ఎస్టేట్ కొరకు చేస్తున్నా ఇది నాకెందుకు పైసలు ఇస్తున్నాను తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇచ్చిండు స్టేజ్ మీదనే. నేను పేరు మర్చిపోయినా అదే 3-4 సంవత్సరాల క్రితం. అది నువ్వు టీఆర్ఎస్ కదా మళ్ళీ నేను ఏమనరా అంటే అట్లా కాదన్నా అది నేను వ్యవసాయం చేస్తే తీసుకుంటే నిజాయితీగా ఉంటుంది. నేను దాన్ని ఇప్పుడు వెంచర్ చేయబోతుంటే దాంట్లో పొలం చేస్తలేదు ఏం చేస్తలేదు నాకు పైసలు ఉన్నాయి నాకెందుకు అని ఇచ్చింది. అట్లాంటి వాళ్ళకి ఫిలిం సిటీలకు లేకపోతే బడా వ్యాపారవేత్తలు కొనుక్కొని పెడతారు కదా భవిష్యత్ అవసరాల కోసం ఇట్లాంటి వాటికి ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు రైతు వ్యవసాయం చేసే భూమికి డెఫినెట్గా వస్తుంది. అది వచ్చేటట్టే చేసినాం. దాని కొరకే ఇప్పుడు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. రైతు రుణమాఫీ కూడా ఎట్ ఏ టైం ఇది. కానీ దయాకర్ గారు రుణమాఫీ విషయంలో 3 రోజులు అవుతున్నది. 1,00,000 రూపాయలు మొదటి దఫా ఏదైతే రిలీజ్ చేసి సో అందులో చాలా కొంత గందరగోళం కనిపిస్తుంటారు. కొంతమంది ఏంటంటే నా పేరు జాబితాలో రాలేదని, మరి కొంతమంది నేను 2018 కన్నా ముందు తీసుకున్నా అయినా నా పేరు రాలేదు, నాకు మాఫీ కాలేదు, నాకు బ్యాంకు నుంచి మెసేజ్ కూడా రాలేదంటే ఒక గందరగోళం కనబడుతుంది. నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే నేరుగా మీకు మండల పార్టీ అధ్యక్షుడు కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే మా సీనియర్ కార్యకర్తలు కానీ కొంచెం యాక్టివ్గా ఉండి బ్యాంకు గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని సంప్రదించండి. ఎందుకు రాలేదో వాళ్ళు కారణాలు చెప్తారు. లేదంటే ఏమైనా వాళ్ళకి అక్రమంగా రాకుండా పోతే మీకు వచ్చేటట్టు కూడా చేస్తారు. ఇప్పుడు నోడల్ ఆఫీసర్తో కూడా బ్యాంకు నోడల్ ఆఫీసర్తో కూడా స్థానిక నాయకత్వం కోఆర్డినేషన్లు ఉండమని చెప్పిన మొన్న మీటింగ్ అదే కదా ముఖ్యమంత్రి గారు పెట్టింది. ఎందుకు బ్యాంకులకు మనం రైతు రుణమాఫీ కొరకు చెల్లించిన ఏవైతే డబ్బులు ఉన్నాయంటో ఇవి ఇతర ఖాతాలకు మళ్ళీ పోవద్దు, వాళ్ళకే ఇవ్వాలి. గతంలో ఏంటంటే లంసమ్ ఒక 1 కోటి రూపాయలు ఒక బ్యాంక్ వచ్చినాయి అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు ఇతరత్ర వాడుకొని రైతుల ఖాతాలకు మళ్లించకుండా చేసిన దాఖలాలు కొన్ని కనిపెట్టినాం కాంగ్రెస్ పార్టీ. అది అప్పుడు బీఆర్ఎస్కి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. సో బ్యాంకులు వాళ్ళ పాత అప్పులు తీసుకోవడం ఇంకోటి తీసుకోవడం ఇది రొక్కంగా అప్పు కోసం రైతుకి ఇతరత్ర అప్పులు ఉంటే వాటికి సంబంధించి వేరే వాటిలో వీటిని కలపొద్దు. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీకి సంబంధించినంత వరకు దీన్ని స్పెషల్ అకౌంట్గా ట్రీట్ చేయాలి, దాన్ని వాచ్ డాగ్ లెక్క చూడమని చెప్పి కూడా నోడల్ ఆఫీసర్తో కోఆర్డినేషన్ ఉండమని కూడా పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ స్థానిక నాయకత్వం మీకు ఎవరు మీకు రావాల్సింది రాకుంటే బాధ్యత పార్టీ ప్రభుత్వం మీరు తీసుకోండి, దగ్గరకు పోండి, మీరు దానికి చేసి పెడతారు. ఇప్పుడు ఇంకొంతమంది ఒక 60-70 వేలు వాళ్ళ లోన్ ఉన్నా కూడా 70,000 లోన్ కొంతమంది మాఫీ అయినాయి. మాఫీ అయినాక కూడా దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. 7,000-8,000 ఇంట్రెస్ట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ కడితేనే ఈ 70,000 మీకు మాఫీ అవుతుంది అనేటువంటి కండిషన్స్ కూడా కొన్ని బ్యాంకులు పెడుతున్నాయంటూ మేము పొద్దున మాకు 90,000 ఒక లైవ్ చేస్తే కొంతమంది కాల్ చేశారు. సో ఇటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? 70,000 అంటే 1,00,000 లోపే కదా. అవును. ఆ ఇంట్రెస్ట్ కూడా దీంట్లో ఇప్పుడు రీషెడ్యూల్ అయినవి కొన్ని ఉన్నాయి, వాళ్ళు కట్టుకున్నారా గతంలో అయినా ఇవన్నీ మీద కొంత క్లారిటీ కోసం బ్యాంకులతో కూడా
బట్టి గారు కూర్చున్నారు మొన్న అవును. అందరి బ్యాంకులలో. అవును. కొన్ని సమస్యలు వస్తే మీకు లెవెల్ 2లో ఇప్పుడు నెక్స్ట్ వేసేటప్పుడు కూడా వాటిని పరిష్కరించుకోవచ్చు. అంటే ఇంప్లిమెంటేషన్ కష్టాలే తప్పితే రైతుకి ఇవ్వకూడదని చర్చ ఎక్కడా లేదు. ఇచ్చేది మీకోసం. ఉమ్, రైతుల డబ్బులు రైతులకు ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు ఇస్తామా బీజేపీ మాదిరిగా? ఉమ్, కాబట్టి డెఫినెట్గా మీకు సమస్య వస్తే ఆ సమస్యలో ఉన్న సంక్లిష్టతను ఉమ్, నివృత్తి చేసుకోవడానికి క్యాడర్ను లీడర్లను వాడుకోండి. నేను ఉమ్, అదే నేను ఇంత చెప్పేది. కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అనుకోండి, దానివల్ల రైతు రుణమాఫీ రాకుండా పోలేదు అనేది కాదు కదా. అందరూ సంతోషంగా వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళు బాధగా ఉంటారు. yes, అవును. రాని వాళ్ళు బాధపడకండి, ఉమ్, మీకు వస్తాయి డెఫినెట్గా. ఉమ్, ఇప్పుడు ఎక్స్టెండెడ్ మోడ్లో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో 1,50,000 దానికి సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లో వచ్చే సమస్యల్ని అధిగమించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అవును. ఇప్పుడు మనము 80% ఏమంటారు సజావుగా జరిగి 20% ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకో, ఆ 20% మనము ఏమంటారు ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఒక 5-6 డేస్ పట్టొచ్చు, yes, లేదు ఒక 10 డేస్ పట్టొచ్చు. కానీ మీరేం కట్టనవసరం లేదు కదా. ఉన్నవాళ్ళు వడ్డీ కట్టమంటున్నారు అనుకోండి, ఇంకేదైనా సమస్యలు తెస్తుంది అనుకోండి, దానికి నివృత్తి చేసుకోవడానికి సమయం కూడా ఉన్నది కాబట్టి పెద్ద సమస్య రాదు. అన్నిటికంటే ఎక్కువ ఇది ఇప్పటికీ రైతు కొంచెం బాసటగా ఉండే పథకమే తప్పితే రైతును సంపూర్ణంగా ఎంపవర్ చేసేది కాదు. ఇది రుణమాఫీ అనేది వాళ్ళకున్న అప్పులలో కొంత మేరకు, అంటే ఎక్కువ శాతం అప్పులు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఇక రుణం లేదని తీర్చుకుంటున్న శాతం ఒక 60-70% ఉంటుంది. కానీ రేపు మీ పంట నష్టం కాకుండా పంట దిగుబడి వచ్చేటట్టు, పంటకు రాబడి వచ్చేటట్టు చేసే ఒక సమగ్ర వ్యవసాయ విధానం భవిష్యత్తులో రాబోతున్నది. ఇప్పుడు రైతులకు సంబంధించి కష్టాల్లో ఒకటి ధరణి కూడా ఒకటి చేరింది పంటతో పాటు. దానికి సంబంధించి రీసర్వే ఆర్ వాట్ ఎవర్ దాన్ని ఒక రిజాల్వ్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చి భూమాత అవుతుంది. తర్వాత ఏ విధంగా రాబడి రావాలనేది, ఇప్పుడు మద్దతు ధరకు బోనస్ గురించి చాలామంది అడుగుతున్నారు. బోనస్ కానీ లేదంటే మేము ఇచ్చిన ఏదైతే రైతు డిక్లరేషన్లో ఉందో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనే దాని విషయంలో కూడా విధి విధానాలు తయారవుతాయి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రెస్టేజ్గా తీసుకున్నారు, అది రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ఇచ్చింది. కాబట్టి రైతే రాజు, రైతుని రాజును చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం. రైతుతో పాటు వ్యవసాయాన్ని పండగలా చేయడం అనేది మా లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయంలో సమూలమైన మార్పులు రావడమే కాకుండా ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా ఆ దిగుబడికి మార్కెటింగ్ లుకానాస్ వల్ల రైతు చాలా నష్టపోయాడు. దాన్ని అధిగమించడానికి కూడా ఒక వ్యవసాయ కమిషన్ వస్తుంది. దాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమిషన్ రికమెండేషన్స్ ఉంటాయి. కమిషన్ కెన్ వర్క్ ఆల్సో. ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి కూడా కమిషన్ కెన్ డూ అనమాట, వ్యవసాయ శాఖ మంత్రితో పాటు. సో నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీతో ఉన్నది ప్రతి అంశంలో కూడా. అది ఏదైనా సరే, విద్యార్థులైనా నిరుద్యోగులైనా. రేపు స్కూల్స్ అంటే మీరు చూడండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ నియోజకవర్గానికి వచ్చినాయి, రేపు మండలానికి వస్తాయి. గవర్నమెంట్ విద్య, గవర్నమెంట్ వైద్యాన్ని క్రమేపీ మేము బలోపేతం చేసే పనులు, అది ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన ఒక 2-2.5 సంవత్సరాల క్రితం అన్న మాట. అది ఇప్పుడు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా కలలు కన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా నెరవేర్చుకునే సందర్భం వచ్చింది. ఊరికనే ఆలోచించడమే కాదు, కార్యరూపం కూడా వస్తుంది. మీరు చూస్తారు దానికి ఇట్లా చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇట్లా ఉన్నాయి కదా, అది ఇట్లా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కదా. నీకు ప్రభుత్వ స్కూల్స్ నాణ్యంగా చేయడమే మా బాధ్యత. నీకు ఎక్కువ పైసలు ఉన్నాయనుకోండి, పోండి ₹1,00,000 పెట్టి చదవండి, మేము ఉచితంగా చెప్తాం. జెడ్పీహెచ్ఎస్లో లేకపోతే జీపీఎస్లో, ప్రైమరీ స్కూల్లో, ఇంటర్మీడియట్ కూడా. దాన్ని ఎట్లా ఇంటర్మీడియట్ విద్య అయితే కొలాప్స్ అయింది అసలు, మొత్తం ప్రైవేట్ చేతుల్లో ఉంది. డిగ్రీ కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి, చేతి వేళ్ళ మీద లెక్క పెట్టి అంత తక్కువ ఉన్నాయి. నియోజకవర్గానికి ఒకటి కూడా లేదు. ఇప్పుడు నాకు తుంగతుర్తి ఇంతవరకు ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ కానీ ఒక్కటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అందరు సూర్యాపేట అయినా పోవాలి, వరంగల్ అయినా పోవాలి, ఇంకా నల్గొండ కన్నా పోవాలి. సో డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మళ్ళీ. సో దీంతో పాటు స్కిల్ యూనివర్సిటీ గురించి ఆలోచిస్తున్నాం. సో స్కిల్ యూనివర్సిటీలో చదివింది అప్లై చేయడానికి నీకు లేదు, ఐటీఐల మాదిరిగా ఇట్లా స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏ స్టడీ చదివితే వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు అవడానికి అదొకటి. ఇంకా ఉన్నాయి ఆలోచనలు, చాలా పెద్ద ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మేము ఆలోచన చేయడమే కాదు, దాన్ని ఆచరణ తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది క్యాబినెట్తో పాటు ముఖ్యమంత్రి గారు. దాన్ని మీరు భవిష్యత్తులో చూస్తారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మీద అనుమానం పెట్టుకోకండి. ప్రతిపక్షాల మాట
మంచిగుంటే వినండి, ఎవరు వద్దంటారు. కానీ వాళ్ళను విమర్శలే కాకుండా నిర్మాణాత్మక సహకారం కూడా ఇవ్వమని అడగండి. అట్లా ఏంది ప్రభుత్వం అంటే విపక్షం కూడా ఉంటుంది. అవును. ఊకనే కొర్రీలు పెట్టుకుంటా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిగితే వాళ్ళిద్దరు ఏం కొరకు అంటారు. ఉచిత బస్సు పెడితే అది ఆటోలకు అంటారు. ఉద్యోగాలు వేస్తే రద్దు చేయమంటారు. లేదంటే దాని పేరేంది, మనము ఇప్పుడు రైతు రుణమాఫీ ఇస్తే మాకు ఎవరికి అవుతుంది ఉత్తగానే వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి అంటారు. ఇవన్నీ కూడా పసలేని వాదనలు. మీరు ఏమైనా నిర్మాణాత్మకంగా చెప్పండి. మీరు రేపు హౌస్లో డిస్కషన్స్లో ఉండండి. షార్ట్ టర్మ్ డిస్కషన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ డిస్కషన్స్ ఉంటాయి. బీఏసీలో డిమాండ్ చేయండి వీటి మీద కొట్లాడాలని. కానీ ఉత్త పుణ్యానికి సభా సమయం వేస్ట్ చేయడం కాకుండా ఒక విలువైన సమయంగా, ప్రజలు ఇచ్చిన సమయంగా, మీకు ప్రజల డబ్బుతో ఇచ్చిన సమయం అది, మీకు ఊకనే పోయి దాంట్లో కొట్లాడటానికి రాజకీయంగా చేసుకోవడానికి కాకుండా ప్రజా సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా సావధానంగా వింటది. ఓకే, ఇది వినే ప్రభుత్వం. దయాకర్ గారు, మనం ఇంతకుముందు కేసీఆర్ గారి మ్యాటర్ వచ్చినప్పుడు దానికి కొంత కట్ చేసిన ప్రయత్నం చేసినాం. నిజంగా గతంలో అసెంబ్లీ సెక్షన్స్ జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ అడుగుపెట్టారు పాపాన పూలే. సో ఈసారి ఏమైనా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కరెంట్ ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఇతర అంశాల గురించి అధికార పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉందంటారా? నేను ఆ అంశాలు ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా కొన్ని ఉంటాయి వ్యతిరేక అంశాలు, వాటిని చెప్పేసి ప్రజల కోసం రాకుండా ఉండాల్సిన అవసరం లేదు. నేనైతే వస్తాడే అని అనుకుంటున్నా ఈసారి. ఎందుకంటే రావాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. లేకపోతే మళ్ళా పార్టీలో ఎవరు ఉంటారంటే మరి నువ్వు పార్టీ అన్నప్పుడు ఇప్పుడు మనం పనికి పోయినప్పుడు పని చేయాలి, పని చేయకపోతే తీసేస్తారు. అట్లనే మనం పదవి వచ్చినప్పుడు పని చేయాలి, పదవి పని చేయను నేను ప్రతిపక్ష నేతగా ఉంటా అంటే గిట్లనే అందరు పోతారు, ఆ పదవి కూడా పోయే కట్టు వస్తారు. అది వాళ్ళు దాన్నే మీరు కనీసం బతకండి అనేది. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటే అధికార పక్షానికి కొన్ని సమస్యలు ఉండవు, కొన్ని విమర్శలు వస్తాయి, వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం. సరిదిద్దుకోవడం కాదు, ఒక తప్పు ఎక్కడైనా జరుగుతుందని మీరు దృష్టికి తెస్తే ఈజీగా పరిష్కరించడానికి వీలుంటుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం అందరం ఆలోచించాలిగా ప్రజల గురించి, ప్రభుత్వమే కాదు కదా. మీరంటే ఎవరిని సంప్రదించరు, ఎవరిని పిలువరు, ఎవరిని చేయరు. ఒక దళిత బంధు అప్పుడు కొంతమందిని పిలిచినట్టుంది. కానీ దీంట్లో ఇంకా మీరు నిర్మాణాత్మకంగా ఉంటే ప్రతి సందర్భంలో అఖిల పక్షాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అఖిల పక్షం ఏర్పాటు చేస్తే ఆడికొచ్చి ఊకనే లొల్లి పెట్టడానికి చేసేది కాకుండా, ఎందుకంటే లొల్లి పెట్టి రాజకీయ ప్రాపగండ చేసుకోవడం కాకుండా ఆ కేరళ మాదిరిగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కలిసి కూర్చుంటే ఒకసారి సీన్ వేసుకో ఎట్లుంటుంది, అది మెసేజ్ పోవాలి. ఒకరోజు మీరు ముఖ్యమంత్రి కావచ్చు, వారు ఎమ్మెల్యే కావచ్చు. వారు ఎమ్మెల్యే అయినాక ఎంపీ అయినరు, తర్వాత పిసిసి అయినరు, ముఖ్యమంత్రి మీరు కూడా అట్లనే ఎమ్మెల్యే అయ్యి ఆడికి వచ్చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉంటే నేను వస్తే ఆ కేసుల విషయం తెస్తారేమో, ఈ కేసుల విషయం తెస్తారో, ఇదంతా కాదు. ఫస్ట్ కలిసి పనిచేయడం అనేది మనం గుర్తెరిగితే ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కలిస్తే కామెంట్స్ చేసే సోయి ఉన్నది మీకు. మరి ఈ రాష్ట్రంలో ఉండే అధికార పక్ష నేత విపక్ష నేత కలవాలనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? కనీసం ఏమంటారు కంగ్రాచులేషన్స్ లాంటివి, లేకపోతే సందర్భాలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు, లేదంటే ప్రజలకు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం కలవండి. ప్రజల కోసం మనం చర్చించడానికైనా మీరు కలిసి పోరాడితే మంచిగా ఉంటుంది కదా. అది కేంద్రం మీద పోరాడే ఉన్నాయి రేపు. అటు చంద్రబాబు గారు నాయుడు గారితో కలిసి పోరాడి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ఉన్నాయి, ఇటు రాష్ట్రంగా విపక్షాలతో కలిసి అధికార పక్షం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేవి కూడా ఉంటాయి రాష్ట్ర హక్కుల సాధన కోసం. కాబట్టి అలాంటి విషయాల్లో కొంత పాజిటివ్ ఒక డెమోక్రటిక్ అప్రోచ్ కనుక కేసీఆర్ గారికి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకవేళ వారు రావాలని కోరుకొని అబ్బో వస్తేనే అనేది కూడా కాదు, వస్తే మంచిగా ఉంటుంది. అదొక సాంప్రదాయంగా కొనసాగుతున్న పరిస్థితి, దాన్ని గడ్డి కొట్టుకుంటే అది మీకే నష్టం తప్పితే మాకు వచ్చే నష్టం ఏం లేదనేది నా ఆలోచన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.